ఒక జర్నలిస్టు అక్రమ అరెస్టు ఎంత ఘోరానికి దారితీసిందంటే పాపం ఆయన కుటుంబం చాలా ఇబ్బంది పడ్డది. వేధింపులకు గురైంది ఆయన కుటుంబం. న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ అరెస్టు చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మీ కొరకు నేను వార్త చదివి వినిపిస్తాను, ఉండండి. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద అరెస్ట్ అయిన న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ అరెస్ట్ చట్ట ప్రకారం చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆయనను వెంటనే విడుదల చేయాలని బుధవారం ఆదేశించింది. ఎంత ఘోరం ఇది! ఒక కేంద్రానికి ఇటువంటి తీర్పు చెప్పపెట్టు లాంటిది. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే నిలదీస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో అటువంటి వాళ్ళని దొరకబట్టి లోపలేసింది కేంద్ర ప్రభుత్వం. మన దగ్గర హైదరాబాద్లో జరగలే, కానీ నార్త్లో చాలా చోట్ల, బెంగళూరులో అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు జరిగినాయి. తన అరెస్టు రిమాండ్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ ప్రబీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ప్రబీర్కు బెయిల్ మంజూరు చేసింది. ఆయన కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయని చెప్పి ఒక వార్త వచ్చింది. ఓ చిన్న విషయం చెప్తున్నా. జర్నలిస్టులను బెదిరించడం, మీడియా సంస్థలను కొనేయడం, మీకెవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అటువంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలను కొనేయడం. నేడు జాతీయ మీడియాలో మేజర్ సంస్థలన్నీ భాజపాకు అమ్ముడుపోయినాయి. ఆదాని పెట్టుబడులు పెట్టడం, ఆ సంస్థలను కొనేయడం. ఒక రకంగా ఏమైందంటే కంప్లీట్గా మీడియా మొత్తం మోడీ పక్షాన్ని నిలబడిపోయింది. తప్పులను ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళను కొనేయడం. నేడు జరుగుతున్న తప్పిదాలను చూపించడానికి ఒక టీవీ కూడా లేదు జాతీయ ఛానల్. అందుకొరకే ప్రముఖ జర్నలిస్టులందరూ ఏం చేస్తున్నారంటే మీడియా సంస్థల నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు నేడు సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తున్నారు. కానీ అక్కడ కూడా వేధిస్తున్నారు వాళ్ళని. చూడాలి ఇప్పుడు ఇటువంటి దుశ్చర్యలను పాల్గొన్న ప్రభుత్వం ఏదైతుందో ఎప్పటి కూడా మనుగడలో ఉండదు. పాపం ప్రబీర్ అనే వ్యక్తి చాలా మంచోడు, న్యూస్ క్లిక్ అతను చాలా మంచి విశ్లేషణ ఉంటుంది. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, ఏదున్నా కానీ నిజాలు చెప్తాడు. ఆ నిజాలు చెప్పడం అనేది వాళ్ళకు రుచించలే. ఆ రుచించకపోవడం పాపం అతను అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేసేటు. ఈరోజు ఏమైంది? సుప్రీంకోర్టు తీర్పుతోని ప్రభుత్వం యొక్క ఇజ్జత్ పోయింది.